చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఎందుకు, ఇప్పుడు స్ఫటిక శివలింగం తీసుకుందాం అనుకునే వరకు మరకత శివలింగం నా దగ్గర ఆల్రెడీ ఉందన్నా, నేను అభిషేకం చేస్తున్నాను అని చెప్పేసి, అంటే స్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తే మంచిదా, మరకత శివలింగానికి అభిషేకం చేస్తే మంచిదా అనేది ఒక డౌట్, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒకటి, ఈశ్వరుడు మీ ఇంట్లోకి స్ఫటిక రూపంలో రావాలనుకుంటే స్ఫటిక రూపంలో వస్తాడు, మరకత రూపంలో రావాలంటే మరకత రూపంలో వస్తాడు. సో మీరు రెండిట్లా దేనికి అభిషేకం చేస్తే మంచిదంటే, మీరు మెయిన్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు శివుడికి అభిషేకం చేస్తున్నారు. అక్కడ దానికి శివుడికి, శివలింగానికి అభిషేకం చేస్తున్నారు, సాక్షాత్ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు. అది స్ఫటిక రూపమైన మరకత రూపమైన మీరు శివలింగానికి అభిషేకం చేస్తున్నారు, మెయిన్ పాయింట్ ఇది. అండ్ ఇంకొకటి, ఇక్కడతో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోవాలి. నువ్వు స్ఫటికలింగానికి అభిషేకం చేస్తున్నావా లేకపోతే మరకత శివలింగానికి అభిషేకం చేస్తున్నావా, అది ఎవరి చాయిస్ వాళ్ళది. అంటే ఒక స్ఫటిక శివలింగాన్ని తీసుకుని అభిషేకం చేసినా పర్లేదు, మరకత శివలింగాన్ని తీసుకుని అభిషేకం చేసినా పర్లేదు. మెయిన్గా నువ్వు అభిషేకం చేసేది శివయ్యకి, ఆ పాయింట్ మర్చిపోవద్దు. ఇందులో డౌట్స్ పెట్టుకోవద్దు. అండ్ ఇంకొకటి, టెన్షన్ అసలే పడద్దు, కన్ఫ్యూజన్ అనేది అసలుకే పెట్టుకోవద్దు. నువ్వు చేస్తున్న అభిషేకం ఎంత గొప్పగా చేస్తున్నావు, ఎంత పవిత్రంగా చేస్తున్నావు, ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నావు, ఎంత మనస్ఫూర్తిగా అలంకరిస్తున్నావు అనే ఒక ఆలోచన, దృష్టి, ఏకాగ్రత మాత్రమే నువ్వు చేసే అభిషేకం మీద పెట్టు. అంతే, మిగతాదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. ఇలాంటి డౌట్స్ కానీ ఏవి పెట్టుకోకండి మీరందరూ. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.